భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాను కురికేస్తోంది, ఓపిక అయిపోయింది, ఇక తాను చచ్చిపోతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు రక్షించమని. ఆ పిలవడం శరణాగతి చేశాడు. నేను ఏ ఉపాయం పెట్టుకోను, నువ్వే వచ్చి రక్షించాలన్నాడు. ఏదో పేర్లు ఉన్నాయి, ఈశ్వరుడు కూడా శివ అంటే చటుక్కులు పలుకుతాడు ఒక ఆయన, గోవింద అంటే చటుక్కులు పలుకుతాడు ఇంకో ఆయన, ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన. ఆ రూపాలే ఉన్నాయి, రకరకాల రూపాలు ఉంటాడు. ఈయన పెట్టిన పెద్ద పేచీ ఏమిటంటే అసలు గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడికి ఏ పేరు పెట్టి పిలవాలి. పెద్ద స్తోత్రం చేశాడు, ఏం తక్కువ స్తోత్రం చేయలేదు, కానీ అందులో ఏ పేరు వాడు. వ్యాసుడు సంస్కృత భాగవతంలో పిలిచాడు గజేంద్రుడి చేత, ఏ ఒక్క పేరు లేదు. భగవంతుని యొక్క విశేషాలని వర్ణిస్తూ పిలిచాడు. ఎవరు రావాలి? 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు. ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు. ఎవ్వరి పేరు పోతన గారు యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండిమై ఎవ్వని ఎందుడించు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, నాది జలుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరుడే శరణం వేడగన్ అన్నాడు. నేను ఆయన్ని పిలుస్తాను. ఎవరిలో లోకాలు పుట్టాయో, ఎవరిలో ఉండిపోయాయో, ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరైనా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండే కృతి వెలుగోదని నేసేవింపు. ఈ లోకాలన్నీ లైవైపోతే, చీకటైపోతే, వీటికి అన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడూ కూర్చుంటాడు. అక్కడ నతంత్ర సూర్యోభాతి నక్షత్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ పంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే, వాడు వస్తాడు. ఎవరు రావాలి? ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు. ఎందుకు ఆయన ఎందుకు బయలుదేరారు? మరి ఆయన్ని పిలవలేదుగా, విష్ణోహో అని పిలవాల, విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా. అది పోతన గారి భాగవత రహస్యం. ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెట్టాడు. స్థితికారుడు అన్న మాట అందుకొచ్చింది. సృష్టి స్థితి లయములు అన్న మాట అందుకొచ్చే. స్థితి రక్షణ నిలబెట్టుట, ఉన్నది ఉంచుట, యోగము రక్షణ, ఇవి రెండూ చెయ్యాలంటే విష్ణు స్వరూపంతో వస్తాడు భగవాన్.